My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన సమయంలో ఉన్న పాటను మీ పాసనందికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తెలియజేసుకుంటూ, ప్రభా నాయన ఈ లోక స్వార్థ ధ్యానంలో నాయనా తండ్రి ప్రభా మేము సిద్ధపరచబడుతుంటుండగా, అయ్యా తండ్రి మరి 6వ భాగంగా మేము ఈరోజు ధ్యానిస్తుంటుండగా నాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ 6వ భాగంగా మరి లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుండి 52 వచనాలు మనం ధ్యానించబోతున్నామండి. మరి యేసు ప్రభు వారి గురించి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిహల్ల మషి కందరబ. దేవునికి మహిమ కలుగును గాక. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ మరి నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయందును వర్ధిల్లి చూడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి 41 నుండి మనము 52 వచనాల వరకు మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మొదటి భాగాన్ని చూసినప్పుడు పస్కా పండుగ వచ్చిన ప్రతిసారి, అంటే ప్రతి సంవత్సరం మరి దేవాది దేవుడిస్తున్న సహాయాన్ని బట్టి మరి ఏంటంటే పస్కా పండుగని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అంటే మరి పస్కా పండుగ మరి అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మరి ఆచరణగా ఎప్పటి నుండి మోజెస్ కాలం నుండి, అంటే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు మరి వాళ్ళు పస్కాని పాటించవాలని దేవాది దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ రోజు నుండి మరి ఈ కాలం వరకు కూడా మరి అంటే యేసు ప్రభు పుట్టిన కాలం వరకు కూడా మరి పస్కాని ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆ పండుగకి మరి యెరూషలేములో ఉన్న మరి ఆ పరిశుద్ధ స్థలంలోనికి మరి అందరూ కూడా ఇజ్రాయిల్ వాళ్ళంతా కూడా 12 గోత్రానికి సంబంధించిన వాళ్ళంతా కూడా వెళ్ళాలండి. సో ఆ వెళ్ళాలి కాబట్టి మరి యోసేపు కూడా మరి నీతిమంతుడు, దేవుని ఆజ్ఞల్ని పాటించువాడు, మరి దేవుని ధర్మశాస్త్రాన్ని సమృద్ధిగా మరి
పాటించేవాడు కాబట్టి మరి తను కూడా మరి తన కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం వెళ్ళడం అనేది జరిగింది. అయితే మరి చిన్ననాటి నుండి మరి యేసు ప్రభు పుట్టినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము మరి వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ రీతిగానే మరి ఇక్కడ 12వ సంవత్సరంలో అంటే ఇక్కడ మరి బాలుడు జ్ఞానములోను అలాగే తర్వాత మరి బలముతోను అలాగే దేవుని దయాందును పెరుగుతున్నాడని మనం ముందు వచనంలో ధ్యానించినట్టుగా మరి 12వ ఏటలో జరిగిన సంఘటన మనం ఈరోజు ధ్యానిస్తున్నామండి. అయితే యేసు ప్రభువారు మరి ఆ 12వ ఏట యెరూషలేంకి వెళ్ళాడు. అయితే చాలామంది సమూహం అంటే బంధువులు చుట్టాలు అందరూ కలిసి వెళ్ళి ఉంటారేమో. అయితే మరి తిరిగి అక్కడికి వెళ్ళారు, ఆ అర్పణలు చేసుకున్నారు, పండగ జరిగిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటుండగా మరి ఇక్కడ తల్లిదండ్రులు అనుకుంటున్నారంట, బాబు 12 ఏళ్ళోడు కదా, చిన్నపిల్లోడు కాదు కదా, మరి 12 ఏళ్ళోడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతోనో వీళ్ళతోనో ఉండుండొచ్చులే గుంపులో అనుకుంటూ మరి ఒక దినమంతా కూడా ఆ పిల్లోడు కనిపించకపోయేసరికి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మళ్ళా తిరిగి ప్రయాణమై మరి మళ్ళొక్క రోజు ప్రయాణానికి మరి యెరూషలేంకి తిరిగి వెళ్ళారంట. సో అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి 45వ వచనం చదవండి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చుండి వారు మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండుట చూచిరి. 3 రోజులు అయిపోయిందంట. అంటే వీళ్ళు ఒకరోజు వచ్చేసారు, మళ్ళీ తర్వాత తిరిగి వెళ్ళిపోయడానికి ఇంకొక రోజు పట్టింది, అక్కడ మళ్ళీ వెతుకుతానికి ఒక రోజు పట్టిందేమో, అంటే ఎక్కడున్నాడు అని వెతకడానికి వాళ్ళు ఒక రోజు పట్టిందేమో అండి. సో 3 రోజులు అంట. నిజంగా ఈ 3 అనగానే మరి యేసు ప్రభు వారు కదా ఈ 3 రోజులు మనకి పాతిపెట్టబడిన తర్వాత 3 రోజులు కనిపించినట్టుగా మరి అలాగే ఇక్కడ కూడా సూచనగా మరి 3 రోజుల పాటు తల్లిదండ్రులకి కనిపించనందున మరి 3 రోజుల తర్వాత యెరూషలేము మందిరములోనే ఆవరణంలో అక్కడ ఎవరితో కూర్చొని ఉన్నాడంటే దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చున్నాడంటే. ఈ చిన్న బాలుడు 12 ఏళ్ళ వయస్సు కలిగిన బాలుడు కూర్చుని వారి మాటలు ఆలకించుచున్నాడంట. వాళ్ళు బోధిస్తూ ఉంటారు కదా బోధకులు, వాళ్ళ మాటలు ఆలకిస్తూ ఇంకా వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడంట. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకి ప్రత్యుత్తరానికి అంటే అతను ప్రశ్నిస్తున్నాడు అంటే జ్ఞానయుక్తమైన ప్రశ్నలు అడుగుతున్నాడేమో, మరి జ్ఞానయుక్తమైన మరి మంచి మాటలు మరి అలాగే మళ్ళీ జవాబులు ఇస్తున్నాడేమో. వాటన్నింటిని బట్టి వారు మరి ఆశ్చర్యపడిపోతున్నారంట. అయితే ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగో చేసేటివి? మరి నిజం చెప్పాలంటే తన కుమారుడు మరి బోధకుల మధ్యలో కూర్చొని జ్ఞానయుక్తంగా మాట్లాడుతుండని సంతోషించలేకపోతున్నారు అక్కడ వెంటనే చూసి. కానీ తల్లిదండ్రుల ప్రేమ మరి తప్పిపోయిన కుమారుని చూసి ఆనందిస్తూ, అయ్యా మరి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఇక్కడే ఎందుకు ఆగిపోయావు, కనీసం మాకు ఒక మాట చెప్పలేదు, మేము మాతోనే వస్తున్నాం అనుకున్నాం కదా, మేము కంగారు పడిపోయాం బాబు, మనం ఎందుకు ఇలా చేసావు, నేను మీ తండ్రి బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం, నేను ఎత్తుకుతున్నాం అంటే వెంటనే యేసు ప్రభు వారు అక్కడ చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చూడండి, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి. యేసు ప్రభు గురించి 12 సంవత్సరాల వయసు అప్పుడు మరి తల్లిదండ్రులని కాదని వెళ్ళలేదు, కానీ తను యెరూషలేములో మరి తనకి యెరూషలేం అంటే ఎంత ఇష్టమో, మరి యెరూషలేము నా హృదయం అంటాడు కదా, మరి హృదయానుసారుడైన మరి దావీదు పట్టణంలో పుట్టిన ఈ బిడ్డ, మరి ఆ తర్వాత అక్కడే చనిపోవాల్సిన ఈ బిడ్డ మరి ఆ యెరూషలేం పట్టణంలో ఉండిపోయి 12వ వయసు వచ్చినప్పుడు మరి ఆయన అక్కడ ఉండిపోయాడు. ఉండిపోతూ మరి కంప్లీట్గా ఉండలేదు, కానీ మరి అక్కడ చెప్తున్నాడు, ముందుగానే తల్లికి చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడేమో, తల్లి మర్చిపోయింది, తండ్రి మర్చిపోయింది, అసలు ఈయన ఎవరు, మామూలు కుమారుడు అన్నట్టు అయిపోయారేమో. ఎందుకంటే ఆ కన్న ప్రేమ, వాళ్ళు పెంచుతున్న ఆ ప్రేమలో నిజం చెప్పాలంటే ఆయన దేవాది దేవుడు కదా, లోకరక్షకుడు కదా అన్న విషయం మర్చిపోయాడేమో. ఎందుకంటే అందరిలాగా సాదాసీదాగా అబ్బాయిగా అందరిలాగానే ఎదుగుతున్నాడు, అందరిలాగానే ఉన్నాడు అఫ్కోర్స్. కాకపోతే పాపం లేనివాడిగా, తప్పు చేయకుండా మరి విధేయత కలిగిన చక్కటి కుమారుడిగా ఎదుగుతున్న ఈ కుమారుని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నారేమో. కానీ నిజంగా దేవుడు కదా, లోకరక్షకుడు కదా, మా దగ్గర ఎన్ని రోజులు ఉంటాడో అన్న విషయంని మర్చిపోయారు. అయితే వెంటనే అక్కడ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు ఎలా ఎత్తుకుతున్నారు నన్ను, మీరు ఎత్తుకాల్సిన దానికి లేదు కదా, ఎందుకంటే నేను నా తండ్రి యొక్క పనిలో నేను ఉండాలని మీకు తెలియదా మరి అని చెప్పేసి అంటూ ఏమంటున్నాడు తెలుసా. అయితే ఆ మాట అన్నప్పుడు మరి వాళ్ళకి అసలు తను ఏమి చెప్తున్నాడో కూడా వాళ్ళకి అర్థం కాలే. ఆ తండ్రి మాట ఏంటి, తండ్రి పని ఏంటి అని వాళ్ళకి అర్థం కావట్లేదండి. నిజంగా చెప్పాలంటే ఎందుకు అర్థం కావట్లేదు అనేది మనము ఆలోచన చేస్తే మరి వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు లోకరక్షకుడు అనే విషయం మర్చిపోయారేమో అనిపిస్తుంది. సో ఆ తర్వాత మరి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకున్నాను. అవునండి, మళ్ళీ తల్లికి జ్ఞాపకం వచ్చింది, నీకు తెలియదా అమ్మా నేను ఎక్కడుండాలి, నా పరిస్థితి ఏంటి, నేను మీ బిడ్డనే కరెక్టే, కానీ నా పని వేరు కదా, నా బాధ్యత వేరు కదా, నేను ఎందుకోసం వచ్చాను, నువ్వు మర్చిపోయావా అని తల్లికి జ్ఞాపకం చేసి ఉంటే మరి అక్కడ అన్నీ కూడా తిరంగా తన మనసులో దాచిపెట్టుకుంది. అయితే యేసు జ్ఞానమందును వయస్సునందును ఎదిగి
మరి దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుతూ మరి ఎన్ని రోజుల పాటు అంటే చూడండి అక్కడ మరి చాలా రోజుల పాటు లోబడి ఉన్నాడని మాట ఉంటుందండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అనే మాట ఉంటుంది. చూడండి, ఆయన చేయాల్సిన బాధ్యతలు చేయాలి కాబట్టి తను ఒక కుమారుడుగా, అవునండి, అక్కడ యోహాను గారు కూడా ఎదుగుతున్నాడు, ఆత్మలో ఎదుగుతున్నాడు, పరిశుద్ధతలో ఎదుగుతున్నాడు, ఆయన సిద్ధపరచబడుతున్నాడు. అలాగే ఇక్కడ యేసుప్రభు వారు కూడా మరి తల్లిదండ్రులకు లోబడుతూ మరి తల్లిదండ్రులు చెప్పిన బాధ్యతలు చేస్తూ దేవునిలో జ్ఞానంలో అలాగే మరి పరిశుద్ధతలో కూడా ఎదుగుతూ మరి నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధతలో ఎదగాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయ అందును మనుషుల దయ కూడా పొందుకున్నవాడుగా. ఎందుకంటే ఇక్కడ మనుషులు అతని చిన్నప్పుడు అంటే దేవుని దయ, పెద్దగా అవుతా ఉంటే మనుషుల మధ్యలో ఎదుగుతున్నాడు, మాటలు మాట్లాడుతున్నాడు, తన జ్ఞానాన్ని బయటకి చూపిస్తున్నాడు. అలాగే మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతూ అరే మంచి శభాషని, లేకపోతే ఆ బిడ్డ అందరూ కూడా మెచ్చుకుంటున్నారేమో, పొగుడుతున్నారేమో, సో చక్కటి కుమారుడని మంచి పేరు వస్తుందేమో. సో మనుషుల దయలో కూడా వాడు తెలుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, నిజంగా మనకు ఒక వాగ్దానం ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే దేవుని దయలోనూ మనుషుల దయలోనూ మనం వర్ధిల్లవలసిన వారంగా ఉన్నామంట. అవును, దేవుని దయ అయితే మనకి ఎప్పటికీ ఉంటుందండి, కానీ మనుషుల దయ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? మనం మంచిగా ఉంటేనే వాళ్ళు మన పట్ల దయ చూపిస్తారు, లేదా అంటే మనం వారితో మంచిగా ఉంటే ఇంకా మంచి దయ చూపిస్తారు. అంటే వారికి మనం లాభకరంగా ఉంటే వాళ్ళ దయ మనం పొందుకోగలం, లేదంటే మనము యథార్థవంతులము మంచిగా ఉంటే అయ్యో పాపం అని చెప్పేసి ఆ దయ చూపిస్తారు. అంటే మన కష్టకాలంలో సహాయం చేస్తారు, లేకపోతే అవునా అయ్యో వాళ్ళకి ఇంత కష్టం వచ్చిందని ఒకలాంటి మరి అంటే జాలి కాదండి, జాలి వేరు, జాలి అవసరం లేదు, మనుషుల జాలి వ్యర్థం. కానీ మనకి ఒక దయ అనేది నిజం చెప్పాలంటే ఎస్తరు కూడా దేవుని దయలో ఉంది. అలాగే అక్కడ మరి తనని చూసుకుంటున్న ఆ నపంసకుడి యొక్క దయని పొందుకుంది. అంత మాత్రమే కాదు, రాజు యొక్క దయని పొందుకొని మరి ఏంటంటే తన బిడ్డలని అంటే తన వంశంలో ఉన్న వారందరినీ కూడా మరి కాపాడుకున్నది. మరి ఇజ్రాయెల్ వారందరినీ కూడా కాపాడుకున్నది. ఎలా అంటే దయ పొందుకున్నదానిగా ఉంది. ఎలా అంటే తన ప్రవర్తన బట్టి, తన మాట తీరును బట్టి. అవునండి, మనం నిజాయితీగా, నీతిగా, మరి యథార్థంగా, మరి నలుగురికి మెచ్చేలాగా మనం ప్రవర్తించుకుంటూ బ్రతికితే ఖచ్చితంగా మనుషుల దయ మనకు ఉంటుందండి. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. కారి ఖబషందరమ సిఖ తూరి హల్లబషందరమ, దేవునికి మహిమ. దేవాది దేవుడు ఇంకొక మాట మనకి చూపిస్తున్నాడు చూడండి, యేసు జ్ఞానమందును వయస్సునందును మరి చూడండి అంటే అందరిలాగానే మరి జ్ఞానమందును పెరుగుతూ ఉన్నాడు. అంటే మరి నేను అనుకుంటున్నాను మరి తండ్రితో పాటుగా నేర్చుకుంటున్నాడు. ఏం నేర్చుకుంటున్నాడు? పని నేర్చుకుంటున్నాడు, బాధ్యతలు నేర్చుకుంటున్నాడు, తల్లి దగ్గర ప్రేమని పంచుకుంటూ మరి లాలించబడుతూ మరి చక్కగా ఆ తల్లి ప్రేమతో మరి ఎదుగుతూ ఉన్నాడు. అలాగే వయస్సులో కూడా పెరుగుతున్నాడండి. చూడండి, దేవాది దేవుడే కదా, టక్కని పెరగట్లా అనేది, కానీ మరి సంవత్సరం దయా కిరీటాలు ధరింపబడుతూ ప్రతి సంవత్సరం శరీరంలో ఎదుగుతూ మరి మానసికంగా ఎదుగుతూ మరి జ్ఞానంలోనే ఎదుగుతూ ఒక సామాన్య మానవుడిగానే అతను ఎదుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనుషుల దేవుని దయ గురించి అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ రీతిగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటల్ని మన వినికిడిలో నిజంగా దేవుడు ఆశీర్వదించును గాక. అయితే నేను అడుగుతున్నానండి, దేవుడు మనల్ని మరి ఏ రీతిగా మరి ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాడని చూద్దాం. ఈరోజు ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ దేవాలయంలో ఉన్న బోధకుల మధ్యలో కూర్చుండి ఈ వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవాలయంలో ఉన్న బోధకులు వారు మొత్తము బోధించేది ధర్మశాస్త్రాన్నే బోధిస్తారు. సో ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు మరి యేసు ప్రభు వారికి వచ్చిన డౌట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలుసా తెలియదని అని కాదు, కానీ డౌట్లని మరి క్లారిఫై చేసుకుంటున్నాడా, ఎలాంటి ప్రశ్నల్ని అడుగుతున్నాడో మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏమీ రాయబడలేదు, కానీ అతని మాటల్ని బట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు, ఆనందిస్తున్నారు. మరి నెగిటివ్గా కాదండి, అంత పాజిటివ్గా ఉంది. ఎందుకంటే యేసుప్రభు వారు చిన్న పిల్లోడుగా ఉన్నాడు కాబట్టి అతను వచ్చిరాని మాటలతో అడుగుతున్నాడో, జ్ఞానయుక్తంగా అడుగుతున్నాడో మనం ఆలోచించవచ్చు కదండి. ఎందుకంటే మరి నేను చెప్తా ఉంటే మీరు ఆలోచించవచ్చు, మీ పిల్లలే కానీ, మనవళ్ళే కానీ, మనవరాళ్ళే కానీ, మీ కొడుకులు కూతుర్లే కానీ మరి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే కొన్నిసార్లు వాళ్ళు వేసే ప్రశ్నలకి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఏ పో అని వదిలేస్తూ ఉంటాం. కొంతమంది అడిగితే అరే ఎంత జ్ఞానంగా అడుగుతున్నారు, అవును కదా అని చెప్పేసి ఆ ప్రశ్నలకి మనకి జవాబు ఇవ్వడానికి కూడా చాలా ఇష్టపడతాం, ఆనందిస్తూ ఉంటాం. నిజంగా కదా, అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. సో మనం కూడా, మన పిల్లలు కూడా మనము జీవిస్తున్న జీవితంలో వాళ్ళు కూడా మరి ఈ రీతిగా అంటే చూడండి, ఇక్కడ జ్ఞానంలో అంటే ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క మరి పాత నిబంధన యొక్క ఆ పుస్తకాలు
పుట్టాలని ధ్యానిస్తూ మరి ఎదుగుతూ తను ప్రతిరోజు కూడా మరి ఇంకొక దగ్గర చూసినప్పుడు మరి అక్కడ ఆయన అలవాటు ప్రకారంగా ప్రతి వారము సమాజ మందిరంకి వెళ్ళి మరి తనకున్న అలవాటు ప్రకారంగా ఆ పుటము తీసి అంటే పుస్తకాన్ని తీసి చదివాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే అది కూడా మనము రాబోయే కాలంలో ధ్యానించబోతున్నాం. ఇదే లోకాస్వార్తలో ఉంటుందని. నిజంగా ఏంటంటే అలవాటు ప్రకారంగా ఆయన తీసి ధ్యానించినప్పుడు మరి చక్కటి మాట అక్కడ వచ్చిందని చెప్పేసి అంటే ఇక్కడ అలవాటు ప్రకారంగా అంటే అప్పటికి చిన్న వయసు కాబట్టి ఈ కాంట్ గో అండ్ రీడ్ అంటే తను వెళ్ళి సమాజ మందిరంలో చదవలేడు ఆ పుటము తీసి, ఇంకా వయసు రాలేదు. కానీ చిన్న వయసు నుండే మరి దేవుడి నుండి బోధలు వింటూ నేర్చుకుంటున్నాడు. తల్లి దగ్గర నుండి వింటున్నాడు. యోసేపు ఎవరండి? నిజం చెప్పాలంటే యోసేపు అనే భక్తుడు ఇక్కడ చూస్తే మత్తయి సువార్తలో అతని గురించి గొప్ప సాక్ష్యం. నీతిమంతుడే అంట, యథార్థవంతుడంట, ధర్మశాస్త్రాన్ని 100% పాటించేవాడంట. మరి నిజం చెప్పాలంటే కొడుకుకి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా బోధించి ఉండొచ్చు, మరి అతనికి పఠనం చేపిస్తుండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంత గొప్ప తల్లిదండ్రుల మధ్యలో మరి జ్ఞానయుక్తంగా ఈ కుమారుడు పెరుగుతున్నాడంటే మాటలో చెప్పలేము. ఆ మాటకు వస్తే యోసేపు గురించి మనం గతంలో ధ్యానించినప్పుడు చెప్పుకున్నామండి. యోసేపు అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క వృత్తి మరి వడ్లవాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయన కార్పెంటర్గా ఉన్నాడు అనేది మనకి తెలియదు. యూదా గోత్రానికి సంబంధించిన వాడైనా ఎందుకు మరి ఆ పనిని ఎన్నుకున్నాడు అనేది మనకి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మరి సత్యాన్ని మీకు ఆల్రెడీ యోసేపు గురించిన ధ్యానించినప్పుడు నేను చెప్పి ఉన్నానైతే మరి ఇప్పుడు ఒక 2 నిమిషాలు దేని గురించి చెప్తానండి. ఏంటి అనేది చూస్తే మరి దేవాది దేవుని నామంలో మరి యోసేపు గారు మరి కార్పెంటర్గా ఉన్నప్పుడు ప్రతి కర్ర గురించి మరి ప్రతి చెక్క గురించి తనకి తెలుసండి. అవును, మరి ఆ చెక్క పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తాకుతాయి, రక్తాలు కారుతాయి, అంటే గాయం తగిలి. మరి నిజం చెప్పాలంటే మనం ఇంట్లో ఏ పని చేస్తే మనతో పాటుగా మన పిల్లలు కూడా అదే పని చేస్తారు. ఏ వృత్తిలో మనం ఉంటే ఆ వృత్తి వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటైపోతుంది, పని చేస్తూ ఉంటారు, అది నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగే ఇక్కడ మరి యోసేపు కూడా మరి కార్పెంటర్ వృత్తి చేస్తుంటుండగా అంటే ఆ వడ్లవాడి పని చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా చిన్న పనులు చేస్తున్నాడేమో తండ్రికి అందించడం. కానీ అంత మాత్రమే కాదు, కొంచెం వయసుకు పెద్దవాడైపోతూ ఉంటుండగా మరి ఆ పని నేర్చుకుంటున్నాడేమో. తండ్రి మరి పెద్ద చైర్ చేస్తే తను ఒక చిన్న చైర్ చేస్తున్నాడేమో, తన తండ్రికి సహాయం చేస్తూ ఆ పనులన్నీ కూడా మరి ఆ పనులు కూడా తను నేర్చుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మరి బైబిల్ చెప్తుంది అంటే ఆయన 30 ఏళ్ళ వయసు వరకు కూడా కుటుంబాన్ని చూసుకున్నాడు. తండ్రి మరి 12 సంవత్సరాల తర్వాత తండ్రి గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు కాబట్టి మేబీ 12 సంవత్సరాల తర్వాత కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి మరి తండ్రి చనిపోయి ఉంటాడని అంటారు. నిజమే, ఆ తండ్రి నేర్పించిన ఆ వృత్తిని మరి తను నేర్చుకోవడం అనేది జరిగింది. కానీ యేసు ప్రభువారు చిన్నప్పటి నుండే ఏ కర్ర విలువ ఎంత, ఏ కర్రకి ఎంత బరువు ఉంటుంది, ఏ కర్ర దేనికి పనికి వస్తుంది అనేది ఆ కర్రల గురించి తెలుసుకున్నాడు. అందుకే నేను నమ్మేది ఏంటంటే మరి ముందుగానే ఈ తండ్రి ద్వారా, కార్పెంటర్ అనే తండ్రి ద్వారా కేవలం ధర్మశాస్త్రానికి సంబంధించిన ట్రైనింగ్ మాత్రమే కాదు, కానీ ఇదిగో ఆ సిలువకి, అవునండి, ఏ సిలువ కోసమైతే, ఏ సిలువ యాగం అవ్వడానికైతే యేసుప్రభు వచ్చి ఉన్నారు, ఏ సిలువని మోయాలని మరి సిద్ధపడి భూలోకానికి వచ్చి ఉన్నాడో మరి ఆ కర్రతో చేయబడిన సిలువ విలువని, అలాగే ఆ కర్రకు సంబంధించిన ఆనవాళ్ళని తెలుసుకుని జ్ఞానం కూడా యోసేపు ద్వారా మరి కుమారుడు పొందుకున్నాడని నమ్ముతాను. అంత మాత్రమే కాదు, ఆ మేకులు అంత లావు మేకులు అతని చేతులలో కాళ్ళలో కొట్టబడుతున్నప్పుడు మరి తనకి అనుభవం అనేది మరి చిన్నప్పుడు తన కర్రల పని చేసినప్పుడు ఆ మేకులతో మరి వాటిని మరి ఆ వస్తువులను తయారు చేసినప్పుడు ఎన్నిసార్లు ఎన్ని కుచ్చుకొని ఎన్ని మేకులు కుచ్చుకొని ఎన్ని దెబ్బలు తాగిలి ఉంటాయో, ఎంత రక్తమో యేసు ప్రభు వారిది కార్చబడిందో. సో ఆ సిద్ధపాటు కూడా మరి దేవాది దేవుడు ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఏదేమైనా కానీ అవునండి, ఇది మనం ఆల్రెడీ ధ్యానించిన మాటనే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మరి యోసేపు ద్వారా ఎంతో నేర్చుకున్నాడు. మనము కూడా మరి తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలకి మనం ఏమి నేర్పించాలి? అవును, పనులను నేర్పించాలా, బాధ్యతలు నేర్పించాలా, చదువు జ్ఞానం నేర్పించాలా, ఎస్, వారి భవిష్యత్తు నిమిత్తం కావాల్సినవన్నీ కూడా మనం నేర్పించాలా. ఈ సమ్మర్ వచ్చేసిందండి, సమ్మర్ వస్తే చాలు సమ్మర్ క్యాంపులు అంట. ఏం సమ్మర్ క్యాంపులు అంటే క్రిస్టియన్ సమ్మర్ క్యాంపుల గురించి నేను చెప్పట్లేదండి. మరి లోకానుసారంగా బ్రతికే వాళ్ళ వెనకాల ఈ క్రిస్టియన్స్ కూడా పరిగెడతా ఉంటారు. స్విమ్మింగ్ అంట, మ్యూజిక్ క్లాసులు అంట. అవునండి, నిజమే, అవసరమే, కాదనట్లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం పంపిస్తున్నావా నీ బిడ్డకి? మరి జ్ఞానయుక్తంగా దేవుని యందు వర్ధిల్లడానికి నువ్వు పంపిస్తున్నావా? మరి VBS వచ్చేసిందండి. అంత మాత్రమే కాదు, సమ్మర్ స్కూల్, క్రిస్టియన్ స్కూల్స్ ఏమన్నా ఉంటే దయచేసి పంపించండి మీ పిల్లల్ని నెల రోజులు. మరి ఇంట్లో కూర్చుంటే ఆటలు పాటలు లేకపోతే ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేయడం తప్పించి ఏమీ లేదు. మరి సమ్మర్ క్యాంపులు అని చెప్పేసి వెళ్ళడం మంచిదే, ఎక్సర్సైజ్లకి మంచిదే, కొన్ని నేర్చుకోవడానికి మంచిదే, ఆట పాటలకి మంచిదే. కానీ అట్ ద సేమ్ టైం దేవునిలో కూడా పెంచడానికి మరి నీ బిడ్డల్ని
బిడ్డల్ని మరి ఏ రీతిగా నువ్వు నడిపించాలనుకుంటున్నావు ఈ సంవత్సరం మరి తీర్మానం తీసుకో. సమ్మర్ హాలిడేస్ రానే వచ్చాయి కాబట్టి మరి నాకు ఎందుకో తెలియదు, మరి సడన్గా నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు, మరి దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. కొన్ని డబ్బులు మరి ఇంకా వేరే వాటికి అయితే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, కనీసం ఈ బైబుల్ కాలేజ్ ఇట్లాంటి వాటికి అంత ఖర్చులు కూడా ఉండవు కదండి. చక్కగా మీరు బిడ్డల్ని దేవునిలోనే మరి పెంచండి. VBSకి కంపల్సరీ మీ పిల్లల్ని పంపించవలసిందిగా దేవుని పేరిట కోరుకుంటున్నాను. ఏది ఏమైనా సరే మన పిల్లల్ని జ్ఞానయుక్తంగా పెంచాలి. యోసేపు గారు కుమారుడు దేవుడు కదా అని చెప్పేసి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడతాను, శ్రేష్టంగా కూర్చోబెడతాను, బాబు నువ్వేం పని చేయదు, నువ్వు దేవుడు కదా, నువ్వు కూర్చో అని చెప్పేసి చెప్పలేదు. కానీ అన్ని పనులు, అన్ని బాధ్యతలు అన్నీ కూడా మరి చక్కగా ఒక తండ్రి స్థానంలో నిలబడి సంపూర్ణమైన నేర్పు అనేది మరి ఆ కుమారుడికి ఇస్తున్నాడండి. ఈ లోకపు తండ్రి దగ్గర మరి నేర్చుకుంటున్నాడు మన పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీఖాబాషికందరవ. అవును, విధేయత చూపించినాడంట, విధేయతని నేర్చుకున్నాడంట. అవును కేవలం తన మరణానికి అర్పించుకోవడం మాత్రమే కాదు, మహిమను విడిచి రావడం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో మరి ఒక మాదిరిగా ఒక బిడ్డగా ఎలా ఉండాలి, ఒక కుమారుడిగా ఎలా జీవించాలి, ఒక చిన్న బాబుగా ఎలా ఉండాలి, పెద్దవాడైన తర్వాత కూడా ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి. అవునండి, హీ హ్యాస్ టు వెయిట్ అప్ టు 30 years. నేను కాదనట్లేదు 30 years, ఎందుకంటే మరి 30 years వస్తేనే ఆ యాజకత్వంలో అడుగు పెట్టాలి కాబట్టి, మరి తను ఒక ప్రధాన యాజకుడిగా వచ్చి ఉన్నాడు కాబట్టి, మరి ఖచ్చితంగా మరి 30 సంవత్సరాలు అయితేనే ఆయన పరిచర్య చేయాలి కాబట్టి, ఆ రూల్ని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి కాబట్టి ఆయన 30 సంవత్సరాలు ఆగాడండి. లేకపోతే వచ్చినాక 12వ సంవత్సరమే శిల్వయాగం అయిపోవచ్చు కదండి, పవిత్రమైన రక్తమే, పరిశుద్ధుడే. కానీ నిజం చెప్పాలి అంటే అన్ని ప్రాసెస్లు ఉండాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, 30 సంవత్సరాలు ఒక మనిషి బ్రతికితే మరి ఖచ్చితంగా తెలిసిన పాపాలు అన్నీ కూడా చేసేసి పట్టేస్తాడు. అంటే మరి చేయకుండా ఉండరండి ఈ లోకంలో, ఎందుకంటే మనిషి పుట్టుకే పాపము, మనిషి జీవిస్తుందే పాపంలో. కానీ దేవాది దేవుడు ఆ పాపములను చేయించడానికి మన కొరకు వచ్చి ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు జయిస్తే మనం కూడా జయించగలమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముగింపులో మరి మరొక్కసారి మాట్లాడుతున్నాను, జ్ఞానమే ఉన్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 1:31 వచనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనేమంటే నేనే జ్ఞానమే ఉన్నాడు, ఆయనే జ్ఞానమే ఉన్నాడంట. ఆయన జ్ఞానం, ఎస్ హీ ఈజ్ ద విజ్డమ్. జ్ఞానం ఎక్కడ ఉందంటే ఆయనలోనే ఉంది. ఆయనే జ్ఞాని అన్నాడు, ఆయన జ్ఞానవంతుడు, సర్వజ్ఞానవంతుడైన ఆయన జ్ఞానంలో ఎదుగుతున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు నీకు నాకు ఎంత జ్ఞానం కావాలి, నీకు నాకు మనుషుల దయ ఎంత కావాలి, నీకు నాకు దేవుని దయ ఎంత కావాలి. మరి దేవునికే కావాల్సి అయితే మనకెంత కావాలి? తర్ఫీదండి. ఈ తర్ఫీదులో మనం ముందుకు సాగుదాము. తొందరపడే వారంగా మనం ఉండకూడదు. అవును, ఆయతపరచబడుతున్నాము, సిద్ధపరచబడుతున్నాము. పిల్లలమైన పెద్దవారమైన దేవుని రాకడ నిమిత్తము సిద్ధపరచబడాలి. కానీ మన గురి ఒకటే. అవును, ఏదో సాధించాలనే గురి సంగతి తర్వాత, ప్రతి దినదినము ఆయన స్వరూపంలో మార్చబడాలనేది మాత్రం చాలా ప్రాముఖ్యమైనదండి. అవును, నేను ఈరోజు ఇంకా పాపంలోనే ఉన్నాను అంటే ఈరోజే నువ్వు తీర్మానం చేసుకో, మార్చబడు, పరిశుద్ధంగా మార్చబడు. అవును, 1 నిమిషం చాలండి నువ్వు మార్చబడ్డానికి. అవును, ఆ మార్చబడిన దాన్ని కాపాడుకోవడానికి నీకు సంవత్సరాలు పడుతుండొచ్చు. అంటే మరలా పడకుండా జాగ్రత్త పడ్డం, అటువైపు చూడకుండా ఏ పాపం జోలికి వెళ్ళకుండా ఉండడానికి నీకు కష్టం వస్తుందేమో, బాధ అవుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో, అన్ని రకాలుగా నువ్వు జయించలేవేమో. కానీ నువ్వు ముందు తీర్మానం తీసుకోవడం ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ తీర్మానం ప్రకారంగా మనం వెళ్దాం. దేవుడు మనకి దీవెన కలుగ చెయ్యును గాక. మరి ఆయతమవుదామండి. సిద్ధపరచబడుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, నేను క్లుప్తంగా మరి కొన్ని వచనాలు ధ్యానించుకుంటూ వెళ్ళిపోతున్నాము. అయితే రేపటి దినమున 3వ అధ్యాయంతో ముందుకు సాగుదాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన చూపుతున్న మేలును బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఈ సమయంలో ఉన్న పాట మీ పాసన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. ఈ లోక సువార్తలోకి వెళ్ళి ప్రభా అయ్యా తండ్రి, ప్రభా మరి మేము ధ్యానిస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని బట్టి, ప్రతి ఒక్క మాటని బట్టి స్తోత్రం. అవునయ్యా, ఎన్నో మాకు నేర్పిస్తున్నావు తండ్రి. అయ్యా కృప చూపించండి, సహాయం చేయండి అయినా తండ్రి. మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord.
my parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband, and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me.